ఒక రాజ్యము వారిదన్నాడు. చివరి మాట కూడా ఏమని పలుకుతున్నాడంటే, నా ఆత్మను నీకు అప్పజెప్పుకుంటున్నాను. ఇప్పుడు మనం చదివిన మాట కూడా ఏంది? దేవుని చిత్త ప్రకారము బాధపడుచున్న వారు నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పచెప్పుకుందుము గాక. హల్లెలూయా. ఆత్మకున్న విలువ, ఆత్మకున్న ప్రియారిటీ యేసయ్య వాక్యానుసారంగా రుజువు చేసి, హల్లెలూయా, నీ శరీరములను సజీవ యాగముగా ఆయనకు సమర్పించుకొనుడి. ఎప్పుడు సమర్పించుకుంటాం? ఎప్పుడైతే నీ పరిశుద్ధతను కాపాడుకుంటావో నువ్వు అప్పుడే సమర్పించుకోగలుగుతావు. ఎప్పుడైతే యేసయ్య 33.5 సంవత్సరాలు ఈ పాప లోకంలో ఉండి పాపం అంటకుండా ఉన్నప్పుడే ఆ శరీరము శిలువ మీద ఆయనకు యాగముగా సమర్పింపబడ్డది. మరి యేసుక్రీస్తు రక్తం చేత కడగబడిన నీవు నేను మన పరిశుద్ధతను కాపాడుకోగలిగి ఈ శరీరములను సజీవ యాగములుగా ఆయనకు సమర్పించుకున్నప్పుడే మన ఆత్మలను ధైర్యముగా తండ్రికి అప్పజెప్పుకోవాల్సి వస్తుంది. హల్లెలూయా. లేదంటే కష్టమైపోతుంది. చివరిగా ఈ గుడ్ ఫ్రైడేకు నీవు వచ్చి ఏం నేర్చుకున్నావు అంటే ఏం చెప్తావా? ఈ గుడ్ ఫ్రైడేకి నువ్వు వచ్చి ఏం నేర్చుకున్నావు అంటే ఏం చెప్తావు? ఒక నీ ఇంటి పక్కలోడో ఇంటి ముందలోడో నువ్వు గుడ్ ఫ్రైడే 3 గంటల వరకు ఏం చేసినావు, ఏం నేర్చుకున్నావు అంటే ఏం నేర్చుకున్నావో నీకు చెప్తా. నేను 2 నిమిషాలు, 5 నిమిషాల సమయం ఉంది, 2 నిమిషాలు చెప్తా. హల్లెలూయా. నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో, కొండ మీద ఎన్ని సిల్వలు కనిపిస్తున్నాయమ్మా? 3 సిల్వలు కనిపిస్తున్నాయి. 3 సిల్వలు, 2 దొంగవి, ఒకటి సృష్టికర్త అయిన యేసయ్యని. 3 సిల్వలే. కానీ నీ మనోనేత్రములు తెరవబడితే ఆడ ఇంకొక సిలువ కూడా కనిపిస్తుంది. హల్లెలూయా. ఆడ ఇంకొక సిలువ, అది నీ సిలువనే, అది నా సిలువనే. అందుకే యేసయ్య అన్నాడు, నన్ను వెంబడింపగోరువాడు తనను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని ప్రతిరోజు నన్ను వెంబడించాలన్నాడు. ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్తాం. నీకు కనిపిస్తున్నది 3 సిలువలేమో, ఒక రక్షింపబడిన దొంగ, ఒక రక్షింపబడని దొంగ. కానీ ఆడ ఇంకొక సిలువ కూడా ఉంది. నువ్వు ఆ సిలువను చూడగలిగితే, నువ్వు ఆ సిలువను మోయగలిగితే ఆ పరలోక రాజ్యం మనదే. హల్లెలూయా. ఈ గుడ్ ఫ్రైడే దినమందు నీ సిలువను నీవు, నా సిలువను నేను ఎత్తుకొని మనము నడుచుదుముగాక. ఆమేన్. ఆయన అనుభవించిన ఆ మహాశ్రమను, ఆ భయంకరమైన శ్రమను ఒక 2 నిమిషాలలో మనం చూసే ప్రయత్నం చేద్దాం. చివరి మాట ప్రార్థన చేసి మనం ముగించబోతున్నాం. ఒకసారి దయచేసి అందరం కూడా చూద్దాం.